బన్నీవాస్ గారు మేము ఆ గేమ్స్ యా అందరు కలిపి ఓకే రెడీ యా రెడీ హలో హలో గేమ్స్ స్పీచ్ ఇచ్చేస్తాను. సరే ఓకే డన్. సో ఎక్కువ టైం లేదు కాబట్టి తక్కువ మాట్లాడదు ఈరోజు. ఎవరన్నారు ఎక్కువ టైం లేదని? చాలా టైం ఉంది. సో ఇంతకుముందు కళ్యాణ్ చెప్పినట్టు విజయ్ గురించి, అంటే విజయ్ ఎప్పుడు రెంట్ కట్టేటోడు కాదు. సో ఇప్పటికైనా సినిమా హిట్ అయ్యి అప్పుడు నేనే రెంట్ కట్టిన విజయ్కి. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే అండి, ఇది విజయ్ చాలా ఇయర్స్ స్ట్రగుల్ చేసి రాసిన కథ. డెఫినెట్గా మీరందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు. బన్నీవాస్ గారికి డబ్బులు రావాలని, ఈ సినిమాలో పనిచేసిన దర్శి, నిహారిక వీళ్ళందరికీ, మిగతా ఆర్టిస్టులందరికీ హిట్ రావాలని కోరుకుంటూ మీరు 16th రోజు సినిమా చూడండి, థియేటర్లో విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. అదేంటి ఏదో పుస్తకాలు అమ్మినట్టు స్పీచ్ని అంత ఫాస్ట్గా చెప్పేశారు. ఓకే సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. రెడీ అనుదీప్ గారు? యా ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం గేమ్. నేనేం అడిగితే దానికి మీరు ఎవరు పట్టుకోకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేనేం అడిగితే దానికి మీరు ఆపోజిట్ సమాధానం చెప్తే చాలు. బన్నీవాస్ గారు మేము ఆ గేమ్స్ యా అందరు కలిపి ఓకే రెడీ యా రెడీ హలో హలో గేమ్స్ స్పీచ్ ఇచ్చేస్తాను. సరే ఓకే డన్. సో ఎక్కువ టైం లేదు కాబట్టి తక్కువ మాట్లాడదు ఈరోజు. ఎవరన్నారు ఎక్కువ టైం లేదని? చాలా టైం ఉంది. సో ఇంతకుముందు కళ్యాణ్ చెప్పినట్టు విజయ్ గురించి, అంటే విజయ్ ఎప్పుడు రెంట్ కట్టేటోడు కాదు. సో ఇప్పటికైనా సినిమా హిట్ అయ్యి అప్పుడు నేనే రెంట్ కట్టిన విజయ్కి. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే అండి, ఇది విజయ్ చాలా ఇయర్స్ స్ట్రగుల్ చేసి రాసిన కథ. డెఫినెట్గా మీరందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు. బన్నీవాస్ గారికి డబ్బులు రావాలని, ఈ సినిమాలో పనిచేసిన దర్శి, నిహారిక వీళ్ళందరికీ, మిగతా ఆర్టిస్టులందరికీ హిట్ రావాలని కోరుకుంటూ మీరు 16th రోజు సినిమా చూడండి, థియేటర్లో విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. అదేంటి ఏదో పుస్తకాలు అమ్మినట్టు స్పీచ్ని అంత ఫాస్ట్గా చెప్పేశారు. ఓకే సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. రెడీ అనుదీప్ గారు? యా ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం గేమ్. నేనేం అడిగితే దానికి మీరు ఎవరు పట్టుకోకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేనేం అడిగితే దానికి మీరు ఆపోజిట్ సమాధానం చెప్తే చాలు.